నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల మెగాస్వాల్ సెక్రటరీ. ఇది మనకు పరిచయం డాక్టర్ వెంకటాచార్య గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎయిర్పోర్ట్లో కూడా వదిలిపెట్టరా? ఏం చేస్తాం సార్, మనకి క్వశ్చన్స్ విపరీతంగా వస్తున్నాయి. మనకి టైం దొరకట్లేదు. జనాలు ఏమైనా టకటకా అడుగుతున్నారు అన్నమాట, ఇది అడగండి, ఈ ప్రశ్నకి అడగండి అని అంటారు. మీరు ఇండియా నుంచి వచ్చింది మొదలు పెట్టాల్సింది. సరే కానివ్వండి, అయితే మీరు అడగండి. అయితే ఫస్ట్ ఇప్పుడు సార్, మనం ఇంతకుముందు భూమి గుండ్రంగా గురించి అడిగాం కదా. అవును, అడిగాను కదా. ఇంతకు ముందు కూడా ప్రశ్న అడిగాను మిమ్మల్ని, మరి మిస్ అయిపోయాము. భూమి గుండ్రంగానా అంటే నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంటుందా, నలచంద్రంగా ఉంటుందా? గుండ్రంగా ఉంటుంది. అది వేదంలో ఉందా? ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందా లేదా వేదంలో ఉందా అని. ఇప్పుడు గుండ్రము అంటే ఏంటి చెప్పండి శాస్త్రి గారు. రౌండ్ అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ స్ఫియరా కాదా? భూమి పర్ఫెక్ట్ స్ఫియరా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. భూమి పర్ఫెక్ట్ స్ఫియర్ కాదు. ఏంటంటే అదేంటంటే ఇట్స్ బల్జ్డ్ ఎట్ ద ఈక్వేటర్. ఫ్లాట్స్ దగ్గర అణిగిపోయి ఉంటుంది. సో ఇది భూమి యొక్క పరిస్థితి. కాబట్టి పర్ఫెక్ట్ స్ఫియర్ కాదు. ఇక గుండ్రంగా ఉంటుందా అంటే గుండ్రం ఎక్కడ గుండ్రంగా ఉండదు కదా. అక్కడ పర్వతాలు ఉంటాయి కదా. కానీ మొత్తానికి అయితే దాని యొక్క షేప్ గోళాకారం అని చెప్పచ్చు. అంటే ఒక దూరం నుంచి చూస్తే ఒక భూమి గుండ్రంగా కనిపిస్తుంది. అంతేకాని ఇది దానికి ఇట్లా ఫ్లాట్నెస్ ఇక్కడ ఉంది అది ఉందని పూర్తిగా చేయాలని డిఫరెంట్ యాంగిల్స్లో చూడాలి. మనం ఇప్పుడు చంద్రుడిని చూస్తాం. పౌర్ణమి నాడు చంద్రుడు ఎట్లా కనిపిస్తాడు మీకు? గోళాకారంలో కనిపిస్తాడు కదా. గోళాకారం కనిపిస్తే మరి అది మీరు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంది ఎవరికైనా. అది గోళాకారంలో ఉంటే భూమి ఏ ఆకారంలో ఉంటుందో జనరల్గా అడుగుతున్నాను. అంటే అది గోళాకారంలో ఉంటే భూమి కూడా గోళాకారంలో ఉండాలా? భూమి నుంచి చూసినప్పుడు చంద్రుడు గోళాకారంగా ఉంటాడు కదా, సూర్యుని చూస్తే గోళాకారంగా ఉంటాడు కదా. అలానే ఇతర గ్రహాలను చూసినప్పుడు గోళాకారంగా ఉన్నాయి కదా. అప్పుడు భూమి ఎలా ఉంటుంది అనుకుంటాడు ఎవడన్నా సరే? ఎలా ఉంటుంది అనుకుంటాడు? ఊరికే వేదం పక్కన పెట్టాడు, ఎలా ఉంటుంది అనుకుంటాడు? అందుకనే మన ప్రతి దానిలోనూ మన పురాణాల్లో వాటి అన్నింటిలో కూడా భూగోళం అని రాశారు. అవునా? అయితే వేదంలో ఇచ్చేటప్పుడు చాలా బాగా ఇస్తాడు దాని నుంచి. ఇప్పుడు లోకము అంటే ఏంటి సార్? లోకము అంటే ప్రదేశం అని కదా. అంతేకాకుండా దాని అర్థం ఏంటంటే స్ఫియర్ అని. లోకము అంటే స్ఫియర్. నేను సాంస్క్రిట్ చూపిస్తాను నేను తర్వాత. సో లోకం అంటే స్ఫియర్ అంటే కనుక లోకం అని కూడా వస్తుంది అనమాట. సో మనం చంద్రలోకం అంటామా లేదా, భూలోకం అంటామా లేదా, అట్లానే సూర్యలోకం అంటాం కదా, జుల్లోకం అంటాం కదా. ఇవన్నీ స్ఫియర్స్ అనమాట. ఓకే, వాడి లోకంలో వాడు ఉన్నాడు రా అంటాం. అంటే అర్థం ఏంటి? వాడు ఒక స్ఫియర్, వాడి చుట్టూ ఉంటుంది, వాడు దాని నుంచి బయటికి రావట్లేదు అని అర్థం. అవునా? సో లోకము అంటే అదనమాట. అంతేకాకుండా వేద మంత్రంలో స్పష్టంగా వ్యాసం గురించి కూడా ఉంటుంది. అంటే ఏంటి? వ్యాసం దేనికి ఉంటుందంటే స్ఫియర్కి ఉంటుందా, సర్కిల్కి ఉంటుందా, ఒక రెక్టాంగిల్కి ఉంటుందా, ట్రయాంగిల్కి ఉంటుందా, దేనికి ఉంటుంది శాస్త్రి గారు? సర్కిల్కి ఉంటుంది, స్ఫియర్. అర్థమైందా? సో వ్యాసము అని చెప్పి క్లియర్గా మంత్రం ఉంటుంది అనమాట. వ్యాసం ఎడ్జెస్తో దాని యొక్క లోకం చుట్టబడుతుంది చెప్పి, అంటే ఆ లోకము ఆ వ్యాసం ఎడ్జెస్ దాకా ఉంటుంది అంటే స్పష్టంగా ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? సో అన్ని మంత్రాల్లోనూ ఉంది, ఎన్నో మంత్రాల్లో ఉంది, ఒకటి కాదు. వీళ్ళకి ఏంటంటే లోకము అంటే స్ఫియర్ అని తెలియదు. ఓకేనా? నేను మిగతా ప్రశ్నలన్నీ నేను ఇండియాకి వెళ్ళి అక్కడి నుంచి మిమ్మల్ని అడుగుతాను. తప్పకుండా అడగండి. కాకపోతే ఫస్ట్ మీ పనులు ఏమి ఉన్నాయో చూసేసుకోండి. మీరు ఈమెయిల్ ద్వారా పంపిస్తే నేను చూస్తాను, అయితే మీరు వీడియో పంపిస్తే వీడియో. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన ఈ లోకము అని దానికి సంబంధించిన దానికి అన్నిటికీ నేను సాంస్క్రిట్ వర్డ్స్ ఏమున్నాయని పెడతాను, మంత్రాలు కూడా పెడతాను. ఓకేనా శాస్త్రి గారు? చాలా బాగా. నమస్కారం. ఇది సాంస్క్రిట్ డిక్షనరీ. మీరు దీనిలోకి వెళ్తే మీకు ఇక్కడ రకరకాల స్ఫియర్స్ అంటే ఏమిటి, అంటే గోళము అంటే దానికి సంస్కృతం లెఫ్ట్ సైడు ఎన్ని పదాలకి స్ఫియర్ అని అర్థం వస్తుందో చూపిస్తున్నాడు. మనం ఏంటంటే లోకం అంటే స్ఫియరా కాదా చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే లోక్య అంటే ఫ్రీ స్పేస్ ఆర్ స్ఫియర్ అనమాట. లోక్య అంటే అలానే మనకి పితృలోక్, వరల్డ్ ఆఫ్ స్ఫియర్ ఆఫ్ ద పిత్రీస్.
భువన కోష్, కోష్ అన్నా కొని స్పియర్ అని వస్తుందన్నమాట. తర్వాత విషయ అంటే స్పెషల్ స్పియర్ ఆర్ డిపార్ట్మెంట్. అట్లనే వరుణలోక్, వరల్డ్ ఆఫ్ ది వాటర్ గాడ్. అంటే లోక్ అన్న చోటల్లా స్పియర్ అన్నమాట. సో వరల్డ్ ఆర్ స్పియర్ ఆఫ్ వాటర్ గాడ్. అట్లా చంద్రలోక్, చంద్రలోక్ అన్న చోట వరల్డ్స్ ఆర్ స్పియర్స్ ఆఫ్ ద మూన్. సో లోకము అంటే స్పియర్ అన్నమాట, అంటే గోళము అని వస్తుందన్నమాట. ఇది సాంస్క్రిట్ అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాము లోకం అంటే ఏంటో అని. ఇక మళ్ళీ అట్లనే మంత్రం కూడా చూసుకుందాము. 1-2 మంత్రాలు తెలిస్తే మనకి ఎన్నో మంత్రాలు మీరు వెతుక్కోవచ్చు. రకరకాల పేర్లు ఉంటాయి స్పియర్ అన్నదానికి, అది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూస్తున్న మంత్రము యజుర్వేదము 23వ అధ్యాయము 62వ మంత్రము. యం వేదిహి అని ఉంచింది. యం వేదిహి పరో అంతః అంటే ఇక్కడ ఈ మంత్రంలో పృథివీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరమాత్ముడు వేదిహి అంటే ఏమిటి అంటే, ఓ జిజ్ఞాసువా ఇయం ఈ వేదిహి అంటే మధ్యరేఖ, పృథివ్య భూమి యొక్క మధ్యరేఖను తీసుకుంటే ఆ మధ్యరేఖ యొక్క అంతము పృథివీ యొక్క అంతం అన్నమాట. పరభాగమునకు అవధి అయి ఉన్నది. సో భూమధ్య మనకి వ్యాసము అంటాం కదా మనము. సో వ్యాసము ఏదైతే తీసుకుంటామో అది భూమిని తెలుపుతుంది. వ్యాసము అన్న పదం మనము మధ్యరేఖ అన్నది కేవలము ఒక గోళానికి మాత్రం వాడతాము, లేకపోతే ఒక వృత్తానికి వాడతాం అనమాట. వృత్తం అన్న పదం చాలాసార్లు వేదంలో వస్తుంది. సో అది మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకో మంత్రంకి వెళ్దాం. నాభ్య ఆసీదంతరిక్షగం ఈ మంత్రం ఉంది కదా. ఈ మంత్రంలో శ్రోత్ర తథా లోకాన్ ఆకల్పయన్ అని వస్తుంది అనమాట. ఇక్కడ లోకానక్ అంటే భూమిర్దిశ అంటే ఈ అంతరిక్షం ఎట్లా, తర్వాత జౌ అంటే జుల్లోకము, ఆ తర్వాత భూమి, ఆ తర్వాత దిశలు, ఈ లోకాలు అనేక లోకాలు ఎలా సృష్టించాడు పరమాత్ముడు అని చెప్పి మంత్రం చెప్తుంది. ఇది యజుర్వేదము 31:13. ఇది కూడా మీకు పురుష సూక్తంలో వస్తుంది ఈ మంత్రం. ఇందులో కూడా లోకాన్ ఆకల్పయన్, ఇక లోకం అంటే గోళాలు అనమాట, అనేకమైన గోళాలు. ఇట్లా అంతరిక్షము, తర్వాత జౌ అంటే జుల్లోకము, భూమి, ఇవన్నీ ఎలా సృష్టించాడు, అవన్నీ లోకాలే అని చెప్పుకొస్తున్నాడు ఆయన. అలానే సప్తాస్యాసన్ పరిదయస్ అంటే ఈ మంత్రంలో ఏంటంటే భూమికి పరిధి అంటే ఏమిటంటే చుట్టుకొలత అనమాట. భూమి యొక్క చుట్టుకొలతకి 7 సప్త పరుదులను నియమించాడనమాట. అట్లనే 3 సమిత కృతాహ 21 పదార్థాలని మనకి ఈ యజ్ఞంలో పాల్గొన్నాయి, ఈ సృష్టి యజ్ఞంలో అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఈ సప్తాస్యాసన్ ఇది మళ్ళీ ఒకసారి ఈ మంత్రం యొక్క మీనింగ్ తర్వాత చెప్పుకుందాము. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ మంత్రము కూడా పురుష సూక్తమే. ఇందులో కూడా పరిదయ అంటే ఏంటంటే చుట్టుకొలత అనమాట. ఇందాక మనము వ్యాసం చెప్పుకున్నాం, ఇట్లా చుట్టుకొలత. ఇలా భూమి గురించి కానీ లోకాల గురించి కానీ పరమాత్ముడు చెప్పేటప్పుడు అనేక రకమైన వ్యాఖ్యానాలు ఇచ్చుకుంటూ అది మన జామెట్రీని కూడా తెలుపుతూ చెప్తాడనమాట. ఎందుకంటే మంత్రం అన్నది అనేకమైన అర్థాలను తెలపాలి, అనేకమైన విషయాలు మనకు తెలపాలన్నమాట. అలా మనకి వేదంలో భూమి, మిగతా లోకాలు గోళాకారంలో ఉన్నాయని అనేక మంత్రాలు చెప్తున్నాయన్నమాట. ఇదండి విషయం. ఓ